తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కొందరి కాన్సెప్ట్ ఇలాగే ఉంటుంది. బట్ బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మాత్రం లక్షల్లో జీతం ఉన్న వీకెండ్స్లో ర్యాపిడో బైక్ రైడర్గా మారిన ఘటన ఇప్పుడు వైరల్గా మారుతోంది. లక్షల్లో శాలరీ ఉన్నా మళ్ళీ పార్ట్ టైం వర్క్ ఏంటని అంతా అనుకున్నారు. కానీ బెంగళూరు లాంటి నగరాల్లో ఖర్చుల్ని బీట్ చేసేందుకు ఇలాంటివి తప్పవు అన్నట్టుగా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొందరు జీతం తక్కువ ఉన్నా సరే తెగ ఖర్చు పెట్టేస్తుంటారు, మరో వర్క్ చేయరు. కానీ ఇక్కడ బెంగళూరు టెక్కీ మాత్రం 6 అంకెల వేతనం ఉన్న కుటుంబ ఖర్చుల కోసం బైక్ రైడర్గా మారానని చెప్పటం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎక్స్లో ఈ ఫోటో షేర్ చేసిన వ్యక్తి పేరు షాబాస్. బెంగళూరులోని బన్నెరగట్టకి వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. రైడ్ సమయంలో ఆ బైక్ నడిపే వ్యక్తి ఓ MNCలో 6 అంకెల జీతం సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలిసి ఆశ్చర్యపోయానని ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. పెరుగుతున్న ఖర్చులు, కుటుంబ బాధ్యతలతో ఆర్థిక భద్రత కోసం అదనపు ఆదాయం సంపాదించుకోవటానికి అతను వీకెండ్స్లో బైక్ టాక్సీ నడుపుతున్నట్టు చెప్పాడని తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. అయితే ఈ ఇష్యూ కొన్ని విషయాల్ని తెరపైకి తెచ్చింది. బెంగళూరు లాంటి ఐటీ హబ్ సిటీల్లో లైఫ్ స్టైల్, ఇంటర్నెట్లు, పిల్లల స్కూల్ ఫీజులు ఎంత భారంగా మారాయో ఈ సీన్ కళ్ళకు కడుతోందని కొందరు కామెంట్ చేశారు. ఇలా బైక్ రైడర్గా మారే బదులు ఉన్న జాబ్లోనే స్కిల్స్ పెంచుకుని మరింత వేతనం వచ్చేలా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేదని ఇంకొందరు అన్నారు. బెంగళూరుకి చెందిన ఒక ఫుల్ టైం బైక్ రైడర్ తాను ఊబర్, ర్యాపిడో ద్వారా నెలకి 80,000 నుంచి 85,000 వరకు సంపాదిస్తున్నట్టు ఓ వీడియోలో వెల్లడించాడు. బెంగళూరులో గతంలో కూడా ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ వెలుగులోకి వచ్చాయి. అయితే అందరూ కేవలం డబ్బు కోసమే కాకుండా మానసిక ప్రశాంతత కోసం కూడా ఈ పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ ట్రెండ్ పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బెంగళూరులో ఐటీ జాబ్ ఉన్నా ఇల్లు గడవటం కష్టంగా మారిందని అంటుంటే, మరికొందరు మాత్రం ఒంటరితనం పోగొట్టుకోవటానికి, నెట్వర్కింగ్ పెంచుకోవటానికి ఇది ఒక మంచి మార్గమని అభిప్రాయపడుతున్నారు.